ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని సంఘం అనగానే దేవుని రాజ్యం అని మీరు అర్థం చేసుకోవాలి. భూమి మీద దేవుని రాజ్యం. ఇప్పుడు మీరంతా దేవుని రాజ్యంలో ఉన్నారు అని అనుకోవాలి. అనగా దేవుని సంఘం. దేవుని సంఘంలో ఏముంటుంది అని మీరు అనుకుంటే, దేవుని సంఘంలో మీకు కాపుదల ఉంటుంది, రక్షణ ఉంటుంది, పాపక్షమాపణ ఉంటుంది, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి అర్హత ఉంటుంది. కనుక ఈ సంఘములో ఉన్నవారు, దేవుని సంఘములో లేక దేవుని రాజ్యంలో ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తించాలో పౌలు గారు రాశారు. దేవుని సంఘములో జనులు చూడండి, మీరందరూ బైబిల్ ఇప్పి చూడాలి. చాలామందికి దేవుని సంఘంలో జనులు ఎలా అంటే మీరు ఎలా ప్రవర్తించాలో చాలామందికి తెలియదు. మరలా చెప్తున్నాను, దేవుని సంఘం అంటే దేవుని రాజ్యం, భూమి మీద దేవుని రాజ్యం. అలాని సంఘాలన్నీ దేవుని రాజ్యాలు అనుకుంటే పొరపాటు. దేవుని ఇష్టం నెరవేరుచున్న సంఘమై ఉండాలి. ఏనన్నా? ఏ సంఘం దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తుంది? ఏ సంఘము దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తుంది? ఆలోచించండి. దేవుని మహాజ్ఞానాన్ని నేర్పించాలి. రక్షణ అనే కవచంలో, రక్షణ అనే భద్రతలో మిమ్మల్ని ఉంచాలి. అంటే చేస్తే పరలోకానికి వెళ్ళాలి, పరదేశికి. అలా పనిలో ఉన్నవారికి మాత్రమే పాపక్షమాపణ జరుగుతుందని గమనించాలి. కనుక బయట ఎక్కడో దొంగల ముఠాలో ఉండి అది ఒక సంఘం అని ఒకవేళ మీరు అనుకుంటే అది మీ పొరపాటు. నా లెక్క ప్రకారంగా ప్రపంచంలో దేవుని సంఘాలుగా పిలువబడినవి వేళ్ల మీద లెక్క పెట్టొచ్చేమో అనుకున్నాను. 250 కోట్ల మంది 50 కోట్ల మంది ప్రజలున్నా వాళ్ళకు తెలియనిది ఏంటిది? ఏనైనా? 1 తిమోతి 3:15 ఇప్పుడు తీయండి. 1 తిమోతి 3:15. ఇది చాలా అవసరం. ఎందుకంటే ఈ మధ్య చాలామంది పోకిరి వాళ్ళు సంఘంలో ప్రవేశించారు. వాళ్ళకి బుద్ధి కలగాలి కదా, వాళ్ళకి సరి చేయాలి, పాఠం చెప్పాలి. ఏదో వచ్చేస్తున్నాం, బడికి వచ్చేస్తున్నాం, గుడికి వచ్చేస్తున్నాం అనుకుంటే పొరపడ్డారా? అలా చెప్తున్నాను మీకు. అసలు నేర్చుకుంటున్నారా? మీకు వంట పట్టిందా? వంట పడితే దేవుని కొరకు బ్రతకాలని ఏమైనా మంచి నిర్ణయాలు తీసుకున్నారా? ఇది చాలా ఇంపార్టెంట్. బడికి వెళ్తున్నారు, పాఠాలు వస్తున్నాయా? పరీక్ష పెడితే పాస్ అవుతారా? అది ఎంత అవసరమో అక్కడ మీరు ఆలోచిస్తారో. దేవుని వాక్యం విన్న తర్వాత మీలో మార్పు అన్నది వస్తుందా లేదా? 1 తిమోతి 3వ అధ్యాయం ఎన్నో వచనం? 15వ వచనం, 14-15. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను అంటున్నాడు పౌలు తిమోతికి రాస్తూ ఉత్తరాన్ని రాస్తూ, శీఘ్రంగా నేను మీ దగ్గరికి రావాలి, తొందరగా నేను మీ దగ్గరికి రావాలి. ఏంటబ్బా అంత తొందరగా రావాల్సిన అవసరం ఏమైనా ఉందా? పౌలు గారు తిమోతి దగ్గరికి అంత తొందరగా రావాల్సిన అవసరం ఏమైనా ఉందా? తిమోతి నీ యొద్దకు రావాలనుకుంటున్నాను అంటాం వేరు, టైం చూసుకుని వస్తాను తిమోతి అంటాం వేరు, వస్తాను తిమోతి అంటాం వేరు, శీఘ్రంగా వస్తాను అంటాం వేరు. చదువుకున్నారు కదా, అంతో ఎంతో సందర్భాలు మీకు తెలిసి ఉండాలి.
శీఘ్రముగా నేను నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. ఎందుకట? తర్వాత చదవండి. అక్కడ ఒక జబ్బు ఉంది. ఆ సంఘాలలో ఒక ప్రాబ్లం ఉంది, సమస్య ఉంది, రోగం ఉంది. ఏంటో రోగమట? నేను ఆలస్యం చేస్తే గుడిలోకి వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు అంతే. అపెండిసైటిస్ వచ్చింది, ఆపరేషన్, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లం వస్తే వెంటిలేటర్స్ పెట్టాలి. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తే నరాల్లో ఉన్న రక్తనాళాల్లో ఏర్పడిన బ్లాక్స్ని తొలగించాలి, యాంజియోగ్రామ్ చేయాలి. ఏమన్నా అపెండిసైటిస్ వస్తే 24 గంటలలో ఆపరేషన్ చేసి దాన్ని తొలగించాలి, అపెండిక్స్ని. లేకపోతే చచ్చిపోతారు. చాలా మందిలో ఈ రోగాలు ఉన్నాయి. ఈ రోగం ఉన్న వాళ్ళని కనిపెట్టి నాకు చెప్తుండాలి మీరు. ఈ పర్సన్ ఇలా మాట్లాడాడు, ఈ మనిషి, ఈ ఆడమనిషి ఇలా మాట్లాడిందని నాకు ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తుండాలి. ఎందుకంటే రోగి తాలూకా పరిస్థితి చెప్పకపోతే, తుమ్మిందనుకో జలుబు, నీ పక్కన నీకు తుమ్మట, ఇలా ఇలా తుమ్మగానే పక్కన నోడికి వచ్చేది జలుబు. జలుబు ఒకటే వస్తుందా? జలుబుతో జ్వరం. జ్వరం ఒకటే ఉంటుందా? దగ్గు. ఆ తర్వాత దగ్గు ఒకటే ఉంటుందా? కఫం. జలుబు నుంచి ఎన్ని వచ్చాయి చూసారా? పర్వాలేదు అదే పోద్దే అనుకొని ఈడొక 20 మందికి అంటిస్తాడు, అందరి దగ్గర తుమ్ముకొని దగ్గుకొని. సంస్కారవంతులు ఏం చేస్తారంటే గుడ్డ పెట్టుకుంటారు నోటి దగ్గర. ఆ మధ్య స్వైన్ ఫ్లూ వచ్చింది. డాక్టర్ల దగ్గర నుంచి పేషెంట్ల వరకు అందరూ ముక్కుకి నోటికి గుడ్డలు కట్టుకొని తిరిగారు. ఏమట? ఎందుకు తిరిగారు? అంటు రోగం అది, వెంటనే ఎఫెక్ట్ అవుద్ది. ఎయిడ్స్ వచ్చిందనుకోండి, వాళ్ళు దూరంగా పెట్టేస్తారు. అలాగే టీబీ వాళ్ళు కఫం కూడా కాల్చేస్తారు టీబీ హాస్పిటల్లో. టీబీ, అలాగే డయేరియా, కలరా, వెంటనే పక్కడికి వచ్చేస్తుంది, చచ్చిపోతారు, వాంతి విరోచనం చేస్తారు. సంఘంలో కూడా ఇలాంటి దగ్గు జలుబులు కాదు, దేవుని పనికిరాని రోగాలు వాళ్ళకు వస్తాయి. ఇది ప్రపంచానికి అతిపెద్ద మెడికల్ హాస్పిటల్ మంది. ఆత్మరోగుల ఉచిత వైద్య శిబిరం. ప్రపంచంలోనే ఆత్మరోగులు ఉన్నారు. ఎంతమంది? అందరూను. అందరూ ఆరోగ్యవంతులు లేరు. వీళ్ళందరికీ అపోలో, లేదంటే కేర్ హాస్పిటల్, లేకపోతే ఏడుకొండల హాస్పిటల్, 7 హిల్స్, అలాగా డబ్బులు తీసుకునే హాస్పిటల్ కాదు ఇది. ఉచిత వైద్య శిబిరం, ఉచితంగా ఏర్పాటు చేయబడిన ఒక మంచి ఆసుపత్రి. ఆ డాక్టర్ మంచోడు కాదు, సూది గట్టికిచ్చేస్తాడు అని ఇలా చెత్త మాటలు మాట్లాడుకో. ఒకసారి నీకు ఆవుకిచ్చినట్టుగా పెద్ద సూదితో కొట్టాలి. లేకపోతే నువ్వు మామూలుగా సున్నితంగా చెప్తే విన్న రకానవా నువ్వు కిందకెళ్ళి లేనిపోయిన మాటలు మాట్లాడుతుంటావు. అప్పుడు నీకేం చేయాలి? ఆపరేషన్ చేసి నాలుగు తీసేయాలి. మంచి మాట చెప్పిన తర్వాత అది స్వీకరించి నువ్వు మారకపోతే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయించుకుంటా ఎక్స్ట్రా ఓవర్ అయిపోతున్నావు అనుకో, అప్పుడు ఏం చేయాలి? డాక్టర్ ఏం చెప్తాడు? ఇక్కడ ఉంచండి అని హాస్పిటల్లో అండవు. ఏమంటాడు? తీసేయండి, తీసుకెళ్ళిపోండి అంటారు. తీసుకెళ్ళిపోండి, బతకడిక. మరి నేనేం చెప్తాను ఇక్కడ? వీళ్ళని తగిలేయండి అంటాను. బాగా వినాలి. కొంతమందిని తగిలేసే లిస్టులో పడేశాను. తగిలిస్తాను, ఎందుకంటే వాళ్ళు ఉండకూడదు. వాళ్ళు ఉన్నారంటే మిగిలిన వాళ్ళకి ఆ రోగం సోకుతుంది. ఈ మధ్యలో ఒక ఆమెని మీ అందరి మధ్య కూర్చోబెట్టడం మానేశాను. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను కిందటి వారం నుంచి. మీ అందరి మధ్య ఒక ఆమెని మళ్ళా వచ్చి 4వ ఫ్లోర్ నా ఎదురుగుండా కూర్చుండేది.
ఇప్పుడు ఏం చేశాను ఆవిడ్ని? అందరికంటే కింద సెల్లార్లో అక్కడ కూర్చోబెట్టమన్నాను. ఆ పక్కన ఎవరిని కూర్చోనీయకుండా చూడమన్నాను అక్కడ. ఏమండి అంత తీవ్రమైన రోగం అంటే ఆమె రోగం తీవ్ర స్థాయికి వచ్చింది. నోరిప్పిందంటే పక్కలు చెడిపోతారు. నోరిప్పింది సైతాను, నిజమా అంతే. మొత్తం చెడిపోయారు అందరూ. ప్రపంచం చెడిపోయింది. ఆదాం అవ్వలకు పుట్టిన వాళ్ళు అందరూ చెడిపోయారు. మనం కూడా చెడిపోయాం. ఇలాంటి ఇప్పుడు 4వ ఫ్లోర్లో ఉన్నారు, 3వ ఫ్లోర్లో ఉన్నారు, 2వ ఫ్లోర్లో ఉన్నారు, 1వ ఫ్లోర్లో ఉన్నారు. ఎందుకంటే రోగుల జాబితా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కనుక నేను కన్సర్న్ డాక్టర్స్ ఉంటారు, స్పెషలిస్టులు ఉన్నారు. వాళ్ళు నాకు చెప్తారు పలానా వాళ్ళ రోగం తీవ్ర స్థాయిలో ఉందని. కానీ ఓకే నా టేబుల్ మీద పెట్టే పేరు అంటాను. అన్ని సంఘాలాగా మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని తాగుబోతుని తిరిగిపోతుని అందరినీ దీవిస్తాడు. పాస్టర్ కాదు, మీరు సంఘం కాదు. మీకు ఎలాంటి పాస్టర్ కావాలి? మిమ్మల్ని దీవించేవాడు. దీవించడు, వాడుకుంటాడు మిమ్మల్ని. ఏ పాస్టర్నైనా మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మిమ్మల్ని వాడుకుంటాడు. అన్ని రంగాల్లో వాడుకుంటాడు. ఆర్థికంగా వాడుకుంటాడు, శారీరకంగా వాడుకుంటాడు. ప్రియులరా, ఇక్కడ చూడండి, శీఘ్రంగా నేను ఆలస్యం చేసిన ఎడల, ఆయన పెద్ద డాక్టర్, ఈయన చాలా పెద్ద డాక్టర్, అపోస్తలుడైన పౌలు. తిమోతి స్పెషలిస్టు. ఒకసారి తిమోతికి ఆ రోగం తాలూకా ఆ లక్షణాలు సరిగా అందవు. అప్పుడు పౌలు గారితో చెప్పాడు. పౌలు గారు అంటున్నారు, నేను వచ్చేస్తాను. నేను ఆలస్యం చేసిన చూడండి 14వ వచనంలో, 1 తిమోతి 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఏనన్నా 14, 15. బైబిల్ తేనెలు చేయొద్దండి. ఏనైనా బైబిల్ లేవు మీకు? అనాథలా? చొక్కాలు కొనుక్కున్నారు, సెల్స్ కొనుక్కున్నారు, ప్యాంట్లు కొనుక్కున్నారు, బనీన్లు కొనుక్కున్నారు, మంచి బ్లేడ్ కొనుక్కొని గడ్డం గీసుకున్నారు. ఆడవాళ్ళు చేయలేదని బైబిల్ లేని వాళ్ళు? శబాస్. బట్టలు లేని వాళ్ళు చేయొద్దనంటే ఎవరైనా ఎత్తుతారా? అంటే బైబిల్ అంటే ఎంత చీప్ అయిపోతుంది మీకు. ఉంటేటి లేకపోతే మెడిసిన్ బుక్ అది. మంత్రి సత్యనారాయణ మెడిసిన్ కంటే పవర్ఫుల్ ఇది. చాలా పెద్ద మెడికల్ బుక్ ఇది. ఆ మధ్యన మా సాలమన్ గడు ఒకటి అన్నాడు, ఆయన ఎప్పుడంటే ఎవడైనా ఒక మాట జారితే జీవితం అంతా చెతకొడతాను. యెరొబాము తప్పు చేస్తే దేవుడు బైబిల్లో మాటికి యెరొబాము ఎత్తుకుండేవాడు. నెబాతు కుమారుడైన యెరొబాము అంటాడు. చదవండి బైబిల్ ఒకసారి మీరు. ఎప్పుడైనా ఎవడైనా పొరపాటు చేస్తే బాలాకు పేరు ఎత్తుకుంటాడు. ఆడవాళ్ళలో పుణ్యస్త్రీగా ఎవరి పేరు ఎత్తుకుంటాడమ్మా? చైతన్య. యెజబెల్ పేరు ఎత్తుకుంటాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా చీడపురుగులు. మరి సాల్మన్ ఎలా చీడపురుగు అని మీరు అనుకుంటున్నారా? ఆడికొన్న అవలక్షణం ఒకటి చెప్తాను. ప్రసంగం అయిపోయి మీరందరూ వెళ్ళిపోతారు కదా, డాడీ మాటికి నన్ను అంటున్నారు డాడీ అంటాడు. అనకపోతే ఎలారా? డెమాన్స్ట్రేషన్ పనిచేస్తున్నావురా నువ్వు. మాకు డెమాన్స్ట్రేషన్కి ఎవడో కూడా పని చేయాలి కదా, ఎవరినో కూడా వాడుకోవాలి. మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు, రోజుకి కొయ్యడానికి సర్జరీ చేయడానికి శవాలు ఎక్కడ దొరుకుతాయి? వీళ్ళ గురించి ఎవడ చచ్చిపోతాడు రోజుకి. మెడికల్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు డాక్టర్లు ఉంటారు కదా, మరి వాళ్ళకి ఆ సర్జరీ నేర్పించాలి, ఆపరేషన్ నేర్పించాలంటే ఏం చేయాలి? రోజుకు శవం కావాలి, రోజుకి కొయ్యాలి. గుండె ఎక్కడుంది, ఊపిరితిత్తులు ఎక్కడున్నాయి, మెదడుకు పోయే నరాలేటి, ఇవన్నీ కోచి కదా చూపించాలి. కోళ్ళు అయితే బాగున్నాం, కోసుకోవచ్చు, తర్వాత వాళ్ళందరూ వండుకొని తినేయచ్చు. శవాలు ఎక్కడ దొరుకుతాయి? డెమాన్స్ట్రేషన్కి రియల్ డెడ్ బాడీ ఉండాలి. అందుకే మధ్యన ప్లాస్టిక్ బాడీలు తయారు చేసుకొని వాడుకుంటున్నారు. ప్లాస్టిక్ కనుక డెమాన్స్ట్రేషన్కి ఎవరొకరు ఉండాలి. ఈవేళ వాడిని తీసుకుందాం. వాడు అంటాడు, డాడీ మరి భయపడుతూ అందరినీ పొమ్మంటున్నారు డాడీ, ఆయన అందరినీ పొమ్మంటాడండి. ఒక హాస్పిటల్కి వచ్చి సూపరింటెండెంట్ అండి,
ఏమండి మీరు అందరినీ రోగం తీవ్రం అయిపోతే వెళ్ళిపోమంటారు ఏంటండి, ఇంటికి తీసుకెళ్ళిపోమంటారు ఏంటండి అని అడుగుతారు ఎవరైనా? ఒక మెడికల్ సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి, కేజీహెచ్ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి, ఏమండి మీ డాక్టర్లు కానీ మీరు కానీ ఏంటండి రోగం తీవ్రం అయిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోండి, పొండి 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 అంటారు ఏంటండి అంటే, ఇక రారు గనక నాయన పొండి అంటాం, వాళ్ళు ఉండరు గనక నాయన తీసుకుపోమ్మంటాం, ఇంకా అలా బ్రతకరు గనక ఆఖరిసారిగా ఎదుడు పెట్టి అండి తిని చచ్చిపోతాడంటాం. పిడి సుందరరావు చెప్పేది అదే. పనికి రాని వారు, ఫలించని వారు యూనివర్సిటీకి అవసరం లేదండి. మంచి మార్కులు వచ్చిన వాళ్ళే కావాలి, మంచి ర్యాంక్ పొజిషన్లో ఉన్న వాళ్ళే కావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏమి నేర్చుకున్నారని ఎవడైనా ప్రశ్నిస్తే ఏం చెప్తారు? సరేనయ్యా నువ్వు అక్కడికి వెళ్తున్నావు, పిడి సుందరరావు దగ్గరికి యూనివర్సిటీకి వెళ్తున్నావు, మరి మాకంటే ఏటి నేర్పించాడు ఎక్కువ అని అడిగితే మీరు ఏదో ఆడక తెలియంది మీరు చెప్పాలి కదా. ఏముందండి మీ దగ్గరదే, అక్కడదే అక్కడదే ఇక్కడదే ఇక్కడదే అక్కడదే అంటావా? నారాయణలో ఎందుకు జాయిన్ అవుతావు? నారాయణ ఇంకేటి బాబు అలాంటివి ఏమన్నా చెప్పండి. వికాస్లో ఎందుకు జాయిన్ అవుతావు? నీ పక్కన మున్సిపాలిటీ బడి ఉంది, అందులో జాయిన్ అవ్వచ్చు కదా. పనికిమాల యూనివర్సిటీ ఉంది, అందులో జాయిన్ అవ్వచ్చు కదా. పనికిమాల ఎందుకు పనికిరాని చదువురాని ఏవిఎన్ కాలేజ్ ఉంది, అందులో జాయిన్ అవ్వచ్చు కదా. ఎందుకు అక్కడ జాయిన్ అవ్వవు? అక్కడ చదువు సరిగా చెప్పారు కనుక రేపు పొద్దున ఎవరైనా దొంగ పాస్టర్లు ఎవరికి బైబిల్ తెలియదు అంటాను కదా. సరేలేవయ్యా మా అందరికి బైబిల్ తెలియదు, నువ్వు అక్కడికి వెళ్ళి ఏమి నేర్చుకున్నావు, ఏంటి గొప్ప అని అడిగితే నువ్వు నేర్చుకున్న మహాజ్ఞానం వాళ్ళకి చెప్పగలగాలి కదా. అలంకారానికి మీరు వచ్చి కూర్చుంటే ఉపయోగం ఉంది? మాకు ఉపయోగం లేదు, మీకు ఉపయోగం లేదు, నిన్ను నన్ను కన్న తండ్రికి అసలు ఉపయోగం లేదు. గమనించండి, ఈరోజు బైబిల్ ఓపెన్ సిటీ ఇంటర్నేషనల్ జగద్విఖ్యాతమైంది. జగద్విఖ్యాతమైంది. ఏ సంఘం జగద్విఖ్యాతం అవుతావు? ఇది తప్ప. మళ్ళా చెప్తున్నాను, ఒక సంఘానికి ఒక జయశైలి.tv, ఒక సంఘానికి ఒక వెబ్సైట్, ఒక సంఘానికి ఒక విశ్వవిద్యాలయం, ఒక సంఘానికి ఒక 40 ఎఫిలియేటెడ్ కాలేజెస్, ఒక సంఘానికి వన్ అండ్ ఓన్లీ ఇంటర్నేషనల్ ఛాలెంజర్ ఉండటం. అక్కడ ఎవడున్నాడు ప్రపంచంలో అలాంటి? కుంటికులాసం గారికి ఉత్తరం అందిపోయి ఉంటుంది ఈ పాటికి. హకిన్స్ విలియం స్టీఫెన్. చూద్దాం ఆడేం రాస్తాడో. అసలు అలాంటి మగాడు ఉన్నాడా ప్రపంచంలో? అలాంటి వాడిని బెదిరించేవాడు? అసలు మీడియా నచ్చబోయించే మగాడు ఎవడైనా ఉన్నాడా? మీకు తెలిసి ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా చెప్పాలి. ఇవన్నీ చెప్పకపోతే మీరేం నేర్చుకుంటారు? అక్కడికి ఇక్కడికి తేడా ఏంటన్నా దారిని పోయే లంగాగాడు లుంగిగాడు గౌనేసుకున్నాడు అడిగితే మీరేం చెప్తారు? ఒరే నువ్వు గౌనేసి తిరుగుతారా, మా వాడు మీసం ఉన్న మగాడరా, భలే చెప్తాడు అని మీరు ఏదో చెప్పాలి కదా. కనుక దేవుని పిల్లలారా ఆలోచించండి. ఏవి నేర్పించాడు పిడి సుందరరావు అని ఎవడైనా అడిగితే ఇక్కడికి వచ్చి నువ్వు ఏవి నేర్చుకున్నావో చెప్పాలి. సింహాచలం కొండ మీదకి వెళ్ళి గొడ్డలు ఇప్పించుకొని తన్నించుకోకూడదు దేవానంద్ గడ్లాగా. సువార్తకి ఎక్కడికి వెళ్ళేటట్టు? అక్కడికి వెళ్ళాలేటి? కొండ కింద బోల్డ్ ఊర్లు ఉన్నాయి. అంటే ప్రభువు కోసం తన్నులు తిన్నానని. తింటే తిన్నాడు కంటే సాగుకొట్టాడు కానివ్వండి అన్ని. ఇప్పుడు ఆయన పట్టుకోలేకపోతున్నాడు. తిరగడానికి ఒక బండి భక్తుడు అయిపోయాడు జనాలకి. ప్రభువు కోసం తన్నులు తిన్న స్టెఫెన్ లాంటి వాడు అయిపోయాడు. ఆడు పచ్చి దొంగ, కెరాయి కోటిగడ్డాడు. ప్రియులారా, నువ్వు వేసే అడుగు ఎలా ఉంది? ఖచ్చితంగా ఉందా? మంచిదేనా? బైబిల్ ప్రకారంగా ఉందా? స్కానింగ్ ప్రకారంగా ఉందా? ఫ్లైట్ పైకి వెళ్ళిపోగానే మేఘాలు ఉంటే కిందన ఏరోడ్రమ్ కనిపించదు. 10,000 అడుగుల నుంచి దిగుతుంటాడు కిందకి. 10,000 అడుగులు వెళ్ళిపోతాడు పైకి. మేఘాలు ఎక్కడ 3,000 అడుగుల్లోనే ఉండిపోతాయి మేఘాలు. ఇక వాడు దిగుతుంటాడు. ఈ మధ్య ఫ్లైట్లో ఏం చేశారంటే దిగుతుండగా ప్రతి సీట్కి పైలట్కి ఏం కనబడుతుందో నీకు అదే కనబడుతుంది. అలా పెట్టారు, మంచి టెక్నాలజీ పెట్టారు. ఈవెన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కానివ్వండి, ఆర్డినరీ లోకల్ ఫ్లైట్స్ కానివ్వండి. పైలట్ అద్దాల్లో ఇప్పుడు చిన్న పిచ్చిక ఎలాగుంటుంది, కాకి కళ్ళు ఎలాగ ఉంటాయో, ఎగిరినప్పుడు గెద్ద కళ్ళు ఎలాగ అలా ఉంటాయి అద్దాలు ఎయిర్ప్లేన్ కళ్ళకి. అలాగే కనబడి చిన్న మూతి సూదిగా అక్కడ ఉంటాడు. వాడికి ఏం కనబడుతుందో గ్రౌండ్ నీకు కూడా, ఈ సీట్లో కూర్చొని నీకు కూడా ముందు సీట్కి టీవీ పెట్టాడు. అంత పైన ఉన్నాడు, ఎలా దిగుతాడు?
అందుకే వాడు ఏం చేశాడంటే ఒక మంచి కంప్యూటర్ని పెట్టుకున్నాడు ముందు. ఫ్లైట్ ఈ పక్కకి వెళ్తే నువ్వు తప్పు వెళ్తున్నావని అదే చెప్తుంది, ఈ పక్కకి వెళ్తే తప్పు వెళ్తున్నావని అదే చెప్తుంది. అది తప్పు వెళ్తుంది అని చెప్పిన దగ్గర సెట్ అయిపోతున్నాడు, కరెక్ట్ చేసుకున్నాడు. ఏంటి రన్వే కనిపించడం లేదనుకున్నాను, కానీ కరెక్ట్గా వాడు వచ్చేసరికి 500 మీటర్లు వచ్చేసాడు. 10,000 మీటర్లు ఎక్కడ, 500 మీటర్లు ఎక్కడ. 500 మీటర్లు వచ్చేసరికి రన్వే కనబడిపోతుంది. అంత వెరీ బ్రైట్ లైటింగ్. కరెక్ట్గా తిన్నగా గీత ఉంటుంది, సరిగ్గా గీత మీద అలా వాలేడింది ఇంత ఫ్లైట్. ఎంత కరెక్ట్గా దించాడు. వెరీ గుడ్ పైలట్ కదండి కంప్యూటర్ టెక్నాలజీలో. ఎంత సిస్టమేటిక్గా వాడు రన్వేకి మిగిదాడు. వర్షం, మబ్బులు, మనం అనుకున్న పైన ఏం కనిపించడం లేదు, కిందనేం కనిపించడం లేదు. అంతకంటే విలువైంది నీ జీవితం పరలోకానికి వెళ్ళాలంటే అవసరమైనటువంటి టెక్నాలజీ బుక్ నీ చేతిలో ఉంది. కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ అని పేరు పెట్టి నేర్పించి మహాజీవ గ్రంథం నీ చేతిలో ఉంది. రాత్రి పగలు పనికిమాల పుస్తకాలు పట్టుకొని ఎంఏ, ఎంఎస్సి అన్ని చదువుతుంటావు, బీకామ్, ఎంబీఏ, ఎంసెట్ అది ఇది చదువుకుంటావే రాత్రి పగళ్ళు. ఎప్పుడైనా బైబిల్ గురించి ఆలోచించావా? నీకు వే కనిపించాలా చచ్చిన తర్వాత? నువ్వు కళ్ళు మూయగానే నీకు రన్నవే కనిపించాలి. ఎక్కడికి వెళ్ళిపోతావు? ల్యాండ్ అయిపోతావు పాతాళానికి. అది జారిపోవడం అంటారు, దానికి వే కనిపించిన అవసరం లేదు. గల్లాలో పోసిన కిరసనుడి సీసాలకి ఎలాగొచ్చేద్దో బైబుల్ చదవనివాడు, భక్తి లేనివాడు గల్లాలో పడిపోతాడు. అడిగే అవసరం లేదు, నువ్వు కళ్ళు మూసుకుంటే చాలు ఓ అనుకునే పడిపోతావు. కానీ పరలోకం వెళ్ళాలంటే నీకు రన్వే కనిపించాలి. రన్వే కనిపించాలంటే పైలట్ ట్రైనింగ్ ఇవ్వాలి నీకు. భూమి మీద ఈ శరీరాన్ని ఎలా నడపాలో చెప్పే నాదుడు కావాలి. దీవించేవాడు కాదు, దీవించేవాడు నిన్ను శపిస్తున్నాడని అర్థం. ప్రతి ఇంగిలి వెధవ పాస్టర్ మిమ్మల్ని శపిస్తున్నాడు, దీవిస్తున్నాననే మాటలో మొన్న కానిస్టేబుల్ వచ్చారు. కమిషనర్ గారు ఈ చర్చి నుంచి 2 పెద్దలు కావాలన్నారంటే మంచిది నాయన నిలబడద్దరు, మీ దీవెని కావాలండి. ఏమని ఇవ్వాలి దీవెనలకి? ఆ దీవెని కావాలట. అంటే బుర్ర మీద చెంబెట్టడమా, గిన్నెట్టడమా, చెయ్యడమా? ఏమని దీవించమంటారు మిమ్మల్ని? ఏం చేసేవని? అదే పాస్టర్ అనుకో, దీవించేసి వాడికి డబ్బులు ఇవ్వకుండా పోలీసుల దగ్గర డబ్బులు తీసుకుని జబ్బులు పెట్టుకుంటాడు. పాస్టర్ అయితే అది దొంగ కదా, ఆలకట్ట దొంగడు, కలెక్షన్ కింగేడు. ఏమని దీవించాలి? నేను ఎంబీబీఎస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టు ప్రార్థన చేయండి, ఇది ప్రార్థన చేస్తాడు. ఎలా పాస్ అవుతున్నాడు? చదవాలి కదా, 5 years. నన్ను దీవించాను, పెన్నది పెన్నిచ్చి అంటాడు. పెన్ను పట్టుకుని ప్రార్థన చేస్తాడు. బాబాయ్ కలంలో నుంచి వచ్చి ఇంకంతా దొంగగాడిదలు, అలటగాడిదల్లే నమ్ముతారు మీరు, అలటగాడిదల్లే నమ్ముతారు. ఇక్కడ కూర్చొని తను నేను బొంబాయిలో ఉండేటట్టు చేయి తండ్రి అని. ఎలాగెళ్తా బొంబాయికి? టికెట్ కొనుక్కో, ట్రైన్ ఎక్కువ, 2 రోజుల తర్వాత వెళ్తాం. ప్రార్థన చేస్తే ఎలాగెళ్తాం? ఇది ఉందని మీకు మంచి బుక్ ఉంది, ఈ బుక్ చదవాలి. అందుకే అక్కడ సంఘం పాడైపోతుంది, క్రైస్తవులను చెప్పుకునేవారు తప్పుదారి పడుతున్నారు కనుక నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అన్నాడు. చూడండి, అదేనండి 1 తిమోతి 3:15. అందరూ వింటున్నారు నాయన, అందరూ బైబిల్ తీయండి ఆయన. నిద్ర ఏమైనా వస్తుందట మీకు? వారానికి ఒకసారి కదరా, జాగ్రత్తగా వినండి. రోజుకి బడికి ఎలాగా రాలేరు మీరు. రోజుకి బడికి రమ్మంటే వస్తారా మీరు? రోజుకి భోజనాలు రమ్మంటే అందరూ పేర్లు ఇచ్చేస్తారు. ఇప్పుడు రోజుకి వాక్యం నేర్చుకోవడం రండి అంటే మేము రాలేమండి, రారు. కానీ మీరు చాలా కష్టాల్లో పడిపోతారరా. ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంటుంది. ఎప్పుడు చదివిన వాడు ఆనందంగా కేకలేసుకుంటూ పరీక్షకి వెళ్తున్నాడు అనుకో, ఏమనుకుంటావు వాడిని చూసి?
ఏటిరా వీడికి ఇది, వీడికి అసలు ఏమీ రాదు. చస్తే ఎలాగర్రా దేవుని దగ్గరికి వెళ్తారు? బతుకున్నప్పుడు ఒక స్థలం నుంచి మరొక స్థలానికి వెళ్ళడానికే ఎంతో ప్రయాసపడతారు. బస్ పాస్ అంటారు, ట్రైన్ టికెట్ అంటారు, ఫ్లైట్ టికెట్ అంటారు, వీసా అంటారు, పాస్పోర్ట్ అంటారు. ఇన్ని అవాంతరాలు ఉన్నాయే, ఇన్నిటిని సంపాదించాలి. వాటి కొరకు ఎన్నోసార్లు లైన్లో నిలబడి సంపాదించుకున్నావే. ఓ పాస్పోర్ట్ కావాలంటే, ఒక రేషన్ కార్డు కావాలంటే, ఒక ఇంటి పన్ను కట్టాలంటే, ఒక సినిమా టికెట్ రావాలంటే లైను. పరలోకానికి ఎలాగెళ్ళిపోతాం మరి చెప్పండి మీరు? పరలోకం పర్లేదండి, కన్ను మూస్తే పరలోకం పాస్టర్ గారు చెప్పారంటే ఆడు దరిద్రుడాడు, ఆడికి తెలీదు, దొంగడు. శవాన్ని పెట్టిలో పెట్టి పరలోకానికి చేర్చుకుంటాడు వెధవాడు, ఆడికి తెలియదు కదా. ప్రభువాయుడు పరలోకానికి ఎలాగెళ్తాడో తెలియదు తండ్రి అని అన్నాడు అనుకో, సమాధి దగ్గర ఈయన తోసేస్తారు ముందు గోతులకి. కనుక మీకు నచ్చే మాట వాడు చెప్పాలి. అది మంచి అబద్ధం, అది మీరు వింటారు. ఓహో నేను కూడా అంతే కదా. మన పెట్టెలు చెక్క పెట్టెలు కానీ అమెరికాలో అయితే అండి ఆ బాక్సే ఇంచుమించు ఒక 90,000 80,000 ఉంటుందండి బాక్స్. వాళ్ళు పెట్టిన బాక్స్ 80-90 అంటే ₹1,00,000 ఉంటుందండి. నిగ్గ 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 మెరుస్తుంటుందండి బాక్స్. అంత పాలిష్డ్ వుడ్తో చేస్తారు మరి వాళ్ళు. ఇటు సచ్చినోడికి ఎంత గొప్పగా చేయాలా? అదే మంత్రి అనుకోండి, జాతీయ జెండా పడవు దాని మీద కప్పుతారు. దుప్పటి కప్పు తప్పు కూడా. అమెరికా వాడైతే అమెరికా నేషనల్ ఫ్లాగ్ వేయాలి, ఇండియా వాడైతే ఇండియా నేషనల్ ఫ్లాగ్ అంటే దేవుడు ఓహో ఇండియా నుంచా తీసుకొచ్చాను అంటాడా? ఎందుకు ఫ్లాగ్, నేషనల్ ఫ్లాగ్ చచ్చినోడి మీద? ఫ్లాగ్ అంటే రెపరెపలాడేది. రెపరెపలాడేది అంటే స్తంభానికి కట్టేది, గాల్లో కదిలేది, శవం మీద కప్పేది కాదు. చొక్కా అంటే మీరు వేసుకునేది, అంతేగాని చెత్తలు కూసేది కాదు. ఫుడ్ అంటే నువ్వు తినేది, కుక్కలకు పెట్టేది కాదు. ప్రతిదానికి నీకు ఇంత జ్ఞానం ఉన్నప్పుడు జాతీయ జెండా శవాల మీద కప్పమని ఎవడు చెప్పాడు? అంటే సమాజం ఏం చేస్తుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళ మాటలు మీరు నమ్ముతున్నారు, మోసపోతున్నారు. అది నిజం అనుకుంటున్నారు. వాడు చెప్పింది నిజం ఎలాగవుతుంది? శుక్రవారం ఒక ఆయన వచ్చాడు, శనివారం శుక్రవారం వచ్చాడు. అప్పుడు 2 చేతులు కట్టుకుంటాడు. ఇప్పుడు కింద ఫ్లోర్లో ఉన్నాడు. డాడీ ఏనాయన చేతులు కట్టాడంటే భయం నాకు. ఏదో టెండర్ పెడతారు వీళ్ళు. ఏమనాయన? మా ఊరిలో చచ్చిపోయారు డాడీ. ఎవరు బాబు? మా బంధువులు చచ్చిపోయారు డాడీ. చచ్చిపోయారా? పోనీ అన్నాను. లేదు డాడీ, రేపు స్త్రీల కోటకు మా ఆవిడ రాదు, మేమంతా అక్కడికి వెళ్ళిపోతున్నాం శవం దగ్గరికి. నేనేమన్నా చెప్పమంటారా? ఈ సంఘంలో ఈ సభ్యుడు పోతే మనకి ఇన్కమ్ పోద్దని అనుకోనండి. మీరు వెళ్ళడం తప్పు నాయనా అన్నాను. తప్ప? శవాల దగ్గరికి వెళ్ళడం తప్ప? మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా ఎందుకు వెళ్ళాలి తెలుసా? దేవుని పని ఉంటే వెళ్ళండి. ఆ దేవుని పని కాదనుకోండి, చాయిస్. దేవుని పని ఉన్నా వెళ్ళండి, దేవుని పని ఇక్కడ ఉన్నప్పుడు వెళ్ళకండి. నాయన బైబిల్లో నీలాంటి యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభువా నిన్ను వెంబడించేస్తాను ప్రభువా అన్నాడు. వెరీ గుడ్ మై సన్, ఫాలో మీ, నన్ను వెంబడించిన ఆయన అన్నాడు. చిన్న ఎక్స్క్యూజ్ మీ ప్రభువా, చిన్న ఎగ్జామ్షన్. ఏంటి నాయన అన్నాడు. మా నాన్న చచ్చిపోయాడు. మరేమంటావు? సమాధి చేసేసి వచ్చేస్తాను. మా బంధువులు, మా ఇరుగు పొరుగులు ఏమంటారు? మా ఊరోళ్ళు, చూసారా తండ్రి చచ్చిపోయిన వీడు రాలేదు, ఆడేం కొడుకు. ప్రభమ్మ నేను వెళ్తాను. మా ఊరోళ్ళు ఏమనుకుంటారు? మా అత్తవారు ఏమనుకుంటారు? నా తల్లి ఏమనుకుంటుంది? అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు.
మృతులను పాతి పెట్టుకుంటారు నాయన. శవాన్ని దగ్గరికి వెళ్లకుండా వదిలేసే అమాయకులు కాదు నాయన ఈ సమాజం. బతుకున్నోడికి పట్టిన అన్నమైనా పెట్టరు, కానీ చచ్చిపోయిన మాత్రం సమాధి చేయడానికి ముందుంటారు బాబు. మీకు అర్థమైందా లేదా? ఏమండి, పొరపాటున పక్కింటోడి ముందు, ఇంటి ముందు శవం ఉందనుకో, ఆడు ఊరుకుంటాడా? పోలీసులు చెప్పేస్తాడు, మున్సిపాలిటీ వాళ్ళు చెప్పేస్తాడు, పక్కింటి వాళ్ళు చెప్పేస్తాడు, బాబోయ్ మా ఇంటి ముందు శవం. మరి ఏం చేయమంటావు నాయన? తీసేయండి సార్, ప్లీజ్ తీసేయండి సార్. ఏముంటే అన్నం లేక కళ్ళు తిరిగి అడని ఇంటి ముందు పడిపోయాడు అనుకో, అప్పుడేమంటావు? అన్నం పెడతావా? పెట్టవు. నీళ్ళు ఇస్తావా? ఇవ్వవు. చారదీస్తావా? చారదీయవు. ఎవరినన్ను పిలుస్తావా? పిలవు. ఎందుకు? ఆడే బాధట్లే. ప్రాణం ఉన్నవాడికి పట్టెడు అన్నం పెట్టని వ్యవస్థ. ప్రాణం పోతే నిమిషాల మీద డెడ్ బాడీని తీయడానికి కలెక్షన్ కింగులు అయిపోతారు అందరూ. మీరు 10 ఇవ్వండి సార్, మీరు 100 ఇవ్వండి సార్, మీరు అందరూ ఇచ్చేస్తారు. అప్పుడు అందరూ ఇస్తారు. ఏమంటాడు? ఆకలితో కళ్ళు తిరిగి పడిపోయాడంటే, బాబు మీరు వెళ్ళండి సార్, మాకు చాలాసార్లు కళ్ళు తిరిగి అంటారు. ఇవన్నీ వాస్తవాల అబద్ధాలు మీరు చెప్పాలి. కథలు చెప్పను కదా, నేను కథలు అవి చెప్పను, అనుభవంతో చెప్తున్నాను ఇవన్నీ. చందాలు ఇవ్వండి, సమాధులు కడతా ఉంటారు, అది సమాజం. చందాలు ఇస్తే ఏం కడతారట? చందాలు ఇవ్వండి, అన్నాలు పెడతాం అన్నారు. చందాలు ఇవ్వండి, సమాధులు కడతాం. ప్రభు అన్నాడు, మృతులను పాతి పెట్టుకుంటారు బిడ్డ. నీకు మంచి ఊపు వచ్చింది, మరి వెనక్కి వెళ్ళకు రా అన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 21. అందరూ తీయండి అమ్మా, భక్తులందరూను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 21. శిష్యుల్లో మరి ఒకడు, ప్రభువా మొదట నేను వెళ్ళిపోయి, వీళ్ళెంత ఫాలోవర్సే, మొదట వెళ్ళి నా తండ్రికి సమాధి కార్యక్రమాలు ముగించుకొని నాకు సెలవు ఇవ్వా, లీవ్ అప్లై చేశాడు. యేసు అతని పక్క చూసి, నన్ను వెంబడించి బిడ్డ, నా దగ్గరికి వచ్చి మళ్ళీ లీవ్ పెడతావేంటి నువ్వు? ఆల్రెడీ అన్నీ చేసుకొని వచ్చావు కదా, నా దగ్గరికి మళ్ళీ వెనక్కి వెళ్తానంటావేంటి? నన్ను వెంబడించావు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు అని చెప్పాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 59. లూకా సువార్త 9వ అధ్యాయం 59. ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాను. నేను వెళ్ళి మొదట నా తండ్రిని ముందు, ఫస్ట్ డెత్ ఈజ్ ఫస్ట్, అక్కడికి వెళ్ళి నా తండ్రిని సమాధి చేసి వస్తాను. అందుకు ఆయన, ఒరే బాబు మృతులతో, ఇదే ఇన్సిడెంట్ చెప్తున్నాడు. ఇది కూడా కాదు, ఇదే ఇన్సిడెంట్ లోకా గారు రాస్తున్నారు. ముందు దేవుని రాజ్యాన్ని ప్రకటించు, సావు కబుర్లు, సావు శవాల దగ్గరికి, దినవారం భోజనాల కోసం, సమాధి కార్యక్రమాలకి వెళ్ళక దరిద్రుడా అన్నాడు. మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చితను గాని నా ఇంటి దగ్గర సెలవు తీసుకుంటా అన్నాడు. తండ్రి దగ్గర రావడానికి ఇంటి దగ్గర సెలవా? చచ్చినప్పుడు ఎవరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతావు? టాటా చెప్తావు చచ్చిపోయే ముందు ఎవరితోనైనా. దరిద్రుడు. దేవుడి దగ్గర రావడానికేమో ఇంటి దగ్గర సెలవు తీసుకోవాలట. అబ్బో, బాగా వినాలండి. ఇది అసలు ఎవడు చెప్పడం ప్రపంచంలో మీకు. ఈజ్ మోస్ట్ వాంటెడ్ నాలెడ్జ్ ఇది. అలా నిలబడి, డాడీ మరి మా ఆవిడ రేపు మా శ్రీలకోటంకు రాదు, మేమంతా ఊరికి వెళ్ళిపోతున్నాం శవం దగ్గరికి. సరే, ఇంకెంత చెప్పినా వినే రకాలు కారు కదా. 12 గంటల కళ్ళు వచ్చేయండి అన్నాను. అసలు రాలేదండి. అలా రాలేదు. అంటే ఎవరి మీద ఎక్కువ ఇంట్రెస్ట్? దేవుడి మీద, శవాల మీద? ఏమంటే గెద్దలు వెళ్ళి శవాన్ని తిన్నాయంటే అర్థం ఉంది. నీకేం పిచ్చి పట్టింది? శవం దగ్గర నువ్వు వెళ్తానంటే జీవము గల దేవుని దగ్గర ఉండవలసిన నీ భార్య, జీవము గల తండ్రి పని చేయవలసిన నీ భార్య అసలు ఎందుకు వెంటేసుకొస్తున్నావు అలాంటి ఆవిడ్ని? నువ్వు భర్తవ కావా? నీకు అధికారం లేదా? బాగా వినాలి భర్తలారా, కబడ్దార్.
ఆడవాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. వాళ్ళు ఫిట్టింగ్ ఎట్టారో నువ్వు కరెక్ట్గా నరకానికి ఫిక్స్ అయిపోతావు. మెత్తగా ఉంటారు, మళ్ళీ అతి వినయం దోరుతారు. నాకు ఎందుకంటే ఆడవాళ్ళు అంటే చాలా కోపం అండి. మెత్తగా ఉంటారు, మళ్ళీ టక 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 ఏడ్చేస్తుంటారు. ఏమ్మా ఏడుస్తున్నావు తల్లి అంటే, మీ ప్రేమను తట్టుకోలేకపోతున్నారు. ఆ తర్వాత వెనకాతల నుంచి సొరకత్తి తీసుకొచ్చి కసక్కర పొడిచేస్తుంది. అలాంటి మాయ మాటలు సామాన్యులు కదండి. 61 సంవత్సరం అనుభవం అండి బాబు నాది. వెరీ కేర్ఫుల్. భార్య అయినా కూతురైనా, మళ్ళీ చెప్తున్నాను, భార్య అయినా కూతురైనా తల్లి అయినా అక్క అయినా చెల్లి అయినా, లేడీస్ అవ్వ సంతానం చెప్పుడు మాటలు వింటారు, తప్పుడు పనులు చేస్తారు, తప్పుడుగా భర్తను పడగొడతారు. పండిచ్చింది ఆదాంకి, గోలైపోయాడు, బంతి కొట్టే వెళ్ళిపోయింది, దూరిపోయింది నెట్లోకి వెళ్ళి. ఆదాం ఆయన ఎవరు? పితృదేవోభవ, మాతృదేవోభవ చేతిలో తన్నించుకొని పడిపోయాడు. అప్పుడు పుట్టినవాడు కసాయి కన్న కొడుకు, కూనికోరు, మర్డరర్. తొలిచూలు సంతానం ఎలాడదట? తొలిచూలు బిడ్డ కయ్యను ఆదామవ్వలకి. ఎవడటి వాడు? పద్మశ్రీ కాదు, పద్మ విభూషణ కాదు, బద్మాష్. వాళ్ళ పిల్లలు పాడైపోతారండి. మీ డిఎన్ఏ నిన్న అదే చెప్పాను, మీ డిఎన్ఏ మంచిదైతే మీ పిల్లల డిఎన్ఏ మంచిదవుద్ది. నువ్వు దరిద్రుడు అయితే నీ కడుపును పుట్టేవాడు చండాలుడు అవుతాడు, తెలుసుకో. మగాళ్ళందరికీ చెప్తున్నాను, దేవుని సన్నిధికి దూరం చేసే ఆడది, అది నీ కూతురైనా నీ భార్య అయినా, బాగా వినాలి మాట, దేవుని సన్నిధికి దూరం చేసేది అది నీ భార్య అయినా నీ కూతురైనా నీ అక్క అయినా నీ చెల్లైనా, కబడ్దార్, ఆళ్ళే దయ్యాలు, ఆళ్ళే దయ్యాలు. స్కానింగ్ మిషన్ ఉంది ఇక్కడ. ఏమన్నాడు? నేను ఆలస్యము చేసిన ఎడల, 1 తిమోతి 3:15 తిమోతి అంటున్నాడు, నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో. దేవుని మందిరం అంటే ఎవరు? జీవము గల దేవుని పిల్లల మధ్య సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో, అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘం కింద ఏమంటాడు చూడండి, ఆ సంఘం వాక్యమునకు స్తంభము ఆధారమునయున్నది. దేవుని మహాజ్ఞాన స్తంభం అది. అందులో ఉండకుండా తప్పుదారిని పట్టించే దొంగలు నిన్ను, భర్తలైనా కావచ్చు, భార్యలైనా కావచ్చు, పిల్లలైనా కావచ్చు, మీరు వీళ్ళని నమ్ముతున్నారు నా వాళ్ళని. వీళ్ళు నీ వాళ్ళు కారు, సాతాను వాళ్ళు. నీ వాళ్ళుగా నీ దగ్గర నటిస్తున్నారు, నిన్ను దేవుని నుంచి దూరం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఏనైనా 1 తిమోతి 6 1 తిమోతి 6 2 బాగా చూడాలి. 1 తిమోతి 6:2 విశ్వాసులైన యజమానులు గల దాసులు, అంటే మీరు నమ్ముకున్నవారు, మీకు వాక్యాన్ని బోధించేవారు, వాళ్ళు దేవునికి నిజంగా ప్రియులా, దేవుని సేవలో ఉన్నవాళ్ళైనా, వాళ్ళు ఏవైనా దోచుకునేవారా, అది చూడాలి. దాసులు, నన్ను తీసుకోండి, మీరు నాకు పిల్లలు, ప్రియులు, దాసులు. నేను తండ్రిని, నా కుమారుడు నాకు సేవకుడిగా ఉండాలి, దాసుడిగా ఉండాలి. కుమారుడే కానీ తండ్రికి దాసుడు.
మనసులో పెట్టుకోండి, నన్ను చూసుకోండి, మీరు మనసులో పెట్టుకోండి, చదవండి. విశ్వాసులైన యజమానులు గల దాసులు, మంచి యజమాన్ని కలిగిన మీరు తమ యజమానుల దాసులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవ ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. మీకు అర్థమైందా? మీరంతా నాకు సేవ చేయాలటారా? నేను చెప్పిన పంచి మళ్ళీ చదవండి. తేడా 2 నాలుకలు. పాము అయితే ఇంకొక నాలుక ఉంటుంది, దానికి ఒక నాలుక ఉండదు, 2 నాలుకలు ఉంటాయి. కనుక బయటికి వెళ్ళగానే మరో మాట తిరగబెడతారు. ఆ తిరగబెట్టిన పావులు నాకు అప్పచెప్పండి. బయటికి వెళ్ళి చెప్పబడిన దానికి భిన్నంగా ఎవరైనా మాట్లాడితే నాకు అప్పచెప్పండి. ఎందుకంటే నేను వైద్యుడిని కదా, ఒక నాలుక తీసేస్తాను, అప్పుడు పాము పోయి మనిషి అయిపోద్ది. పాముకు 2 నాలుకలు అంటే 2 మాట్లాడతారన్నమాట. మళ్ళా చదవండి. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని యజమానులు తృణీకరించకుండా తమ సేవ ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులై ఉన్నారని, మీరు సేవ చేసేటప్పుడు వారు మీ సేవా ఫలాన్ని అనుభవించడానికి వారు అర్హులు గనక వారికి సేవ చేయవలెను. ఈ సంగతులు బోధించు వారిని హెచ్చరించుము. నేను ఏ పని చెప్పినా మీరు చెయ్యాలి. ఆడవాళ్ళందరూ వస్తారు శనివారం. మీరు నమ్మరండి, 3 గంటల నుంచి 5 గంటల వరకు అలసిపోతారు. నేను వాడుతూనే ఉంటాను. మొత్తం కడిగేస్తాను, మొత్తం తుడిపిస్తాను. ఎందుకంటే మీరు వస్తున్నారు కదా ఈవేళ, శనివారం క్లాస్ కదా, మరి 5:30 గంటలకి. మరి ఇదంతా మీకోసం రెడీ చేయాలి కదా. ఏ పని చెప్పినా, అది వాకిల్ అవని, వరండా అవని, బాత్ రూమ్ అవని, టాయిలెట్ అవని, ఏదైనా దొడ్డవని, ఏ పని చెయ్యమంటే ఆ పని చెయ్యాలి. ఇది మొదటి నాలిక. 2వ నాలిక ఎలాగుంటుందో చూడండి. 2వ నాలిక ఎలాగుంటుందో తెలుసా? యజమానిని గౌరవించక, దొంగతనంగా సరిగా పని చెయ్యక, పని చేసేవాళ్ళ పక్కన చేరి ఏమంటుందో తెలుసా? అయ్యగారు ఆయన పని చేయించేసుకుంటున్నారు మన చేత. అప్పుడు పక్కనున్న ఏ అమాయకంగా ఏమీ తెలియక పనిచేస్తుంది. ఓహో, అయితే మనం అనవసరంగా అయ్యగారు పని చేసేస్తున్నాం అన్నమాట. అయితే మనం వాడుకుంటున్నాడు అనమాట అయ్యగారు. అంటే పాము కాటు వేసింది, దీనికి విషం ఎక్కుతుంది. ఇది ఊరుకుంటుందా? పక్క దానికి కాటేస్తుంది. కాట్లు. ఒకరు తన్నదండి కొన్ని నెలల క్రితం, చీపు రొట్టుకొని దుడితే దేవుడు సేవేటండి అంది. మరి ఏం చేస్తావు? కర్రట్టుకొని కొడతావా మమ్మల్ని? చీపు రొట్టుకొని దుడిస్తే దేవుని సేవ. వాళ్ళు పిచ్చి సన్నాసి, నేను చీపు రొట్టుకొని దుడుస్తానే అన్నారు. నేను చీపు రొట్టు దుడుస్తాను. ఇంకా మారలేదండి. ఎన్ని మాటలు చెప్పినా మారలేదంటే వీళ్ళకి ఏం చేయాలి? అంటే రోగం తీవ్రస్థాయికి వచ్చింది. వీళ్ళకి ఏమి ఇచ్చిమంటారు చెప్పండి? ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోండి. బతకదిదిక ఇది బతకదు. దీన్ని ఏం చేయాలి? మీరు ఈడ్చేయండి బయటికి. స్కానింగ్ చూద్దాం. స్కానింగ్ రిపోర్ట్ ఏముందో. రోమిలికి రాసిన పత్రిక. ఇలా ఎంత చెప్పినా వినకపోతే తిరుగుబాటు చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు. తప్పుడు మాట్లాడుకుంటూ, తప్పుడు వ్యక్తులుగా మారిపోతూ, మంచి వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తూ, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో తెలియక, ఈ ప్రసంగం విన్న తర్వాత ఈ నీచులు బ్రతుకులు మారకపోతే, వీళ్ళు రాకపోతే మనకు నష్టమే లేదండి, ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల ఎవరికి ఎప్పుడు ఏ రోగం వస్తుందో మనకు తెలియకుండా పోద్ది. ఎక్కువ ఈ జబ్బు ఆడవాళ్ళలో ఉంటుందండి.
గమనించండి, ఈ బ్యాక్టీరియా ఎక్కువ ఆడవాళ్లలోనే ఎక్కువ స్పీడ్గా ఉంటుంది. కనుక సైతాన్ ముందు ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఆదిలో సైతాన్ ముందు ఆడదాని దగ్గరికి వెళ్ళిందా, మగాడి దగ్గరికి వెళ్ళిందా? గట్టిగా చెప్పండి ఆడోళ్ళు చెప్పండి. ఆడోళ్ళు చెప్పండి. ఆదాం దగ్గరికి వెళ్ళిందటండి. అది చెప్పండి. ఆదాం దగ్గరికి వెళ్తే పని జరిగిందా? పని జరగలేదు. ఆదాం దగ్గరికి వెళ్తే పని జరిగిందా? ఎవరి దగ్గరికి వెళ్ళింది అప్పుడు? పని జరిగింది. కనుక బ్యాక్టీరియా ఆడవాళ్ల నుంచే వ్యాపిస్తుంది. సపోజ్ ఈ 4వ ఫ్లోర్లో 2 ఉన్నారు, 3వ ఫ్లోర్లో 3 ఉన్నారు. పాప మీకు తెలియదు, అమాయకులు కదా మీరు అంతా కూర్చున్నారు. వాళ్ళు కూడా పెద్ద మనుషుల్లాగా స్క్రీన్ పక్కే చూస్తున్నారు. మేం కాదన్నట్టుగా ముఖం పెట్టారు. వాళ్ళందరినీ నేను చూస్తున్నాను, దొంగల్ని. నేను చెప్పను పేర్లు, చచ్చిపోతారు ఇప్పుడు. బయటికి మాత్రం ఎంతో భక్తిగా. పెళ్ళికూతురు ఎలా కూర్చుండదు పెళ్ళికొడుకు పక్కనే ముసుగు వేసేసుకొని, మళ్ళీ ముసుగు ఇంతవరకు వేయదు, ఇంతవరకు వేస్తుంది. ఎందుకంటే ఇందులో కూడా సొత్తది బయటికి. ఈసారి చూడండి పెళ్ళికూతురులో మీరు చిన్నపిల్లలు కదరా, ముసుగు ఇంతవరకు వేయదు, ఇంతవరకు వేస్తుంది. అప్పుడు కళ్ళు మూసుకుందని మీరు అనుకుంటారు, కిందని కొబ్బరికాయ కసకాలు చూస్తుంది అనుకుంటున్నారు మీరు. అక్షంతల పక్క చూస్తుందని మీరు అనుకుంటారు. కాదు, ఇలా చూస్తుంది అందరూ పక్క. బుర్ర తెప్పదు, కళ్ళు తిప్పుతుంది. చాలా భయంకరులండి వీళ్ళు. పాపం అమాయకుడు కొబ్బరికాయ చేతిలో పట్టుకొని కూర్చుంటాడు, పంచెది కట్టుకొని. ఇంత గొప్పది దొరికిందనే కానీ ఆ కొబ్బరికాయతో కొట్టేస్తుంది నీ బుర్ర. ఇది కిలాడీలండి వీళ్ళు. ఆడవాళ్ళలో కిలాడీలు తెలుసు నాకు. కిలాడీలు అంటారు వీళ్ళని. మహానగరంలో మాయిగాడు అనుకున్నాడు కానీ మాయిగత్తి ప్రపంచంలో మొట్టమొదటి వచ్చింది. మహాలోకంలో మాయిగత్తి వచ్చింది. కానీ వీడికి ఏం తెలుస్తుంది? సినిమా డైరెక్టర్కి పాపమాడు కథ రాసేవాడికి మహానగరంలో మాయిగాడు అంటారు. మనల్ని అంటున్నారు. ముందు మహానగరంలో మంత్రగత్తి ఆడది, మగోడు కాడు. చరిత్రలో బైబిల్ అండి. మహాలోకంలో మంత్రగత్తి ఎవరు? అబ్బా. మహానగరంలో మాయగాడు ఉంటాడు, బొడ్డోడులో ఉన్నాడు డైరెక్టర్. ఆడికేం తెలుసు? సేవ చేయి దేవుడికి. ఏమన్నాడు? సేవ చేయాలి. వారి సేవా ఫలాన్ని ఎవరికి ఇవ్వాలి? వారి సేవా ఫలాన్ని 1 తిమోతి 6:4-2 చివరి మాటలు, సేవ ఫలము పొందువారు తమ సేవ ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించండి. చివరిసారిగా చెప్తున్నాను, ఆడవాళ్ళు కానీ మగాళ్ళు కానీ జీవము గల దేవుని సంఘములో ఎలా ప్రవర్తించాలో మీరు నేర్చుకోవాలరా. ఇది మహాజ్ఞానం. ఇదే మీకు అసలు. ఇక్కడ కానీ మీరు సరిలేరనుకోండి, రాత్రి ఒక మంచి పాయింట్ చెప్పిన చదివి ముగించుకుందాం. సెకండ్ కమింగ్లో ఈ ప్రపంచం అంతా నాశనానికి ముందు యేసుప్రభు దూతలతో వచ్చేస్తున్నప్పుడు ముందు దూతలు ఎక్కడికి వచ్చేస్తారట? 13 మత్తయి వార్త చూడండి. ఎక్కడికి వస్తారు చూడండి దేవదూతలు. భలే 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 మా దగ్గరికి వచ్చేస్తారని మీరు అనుకుంటారు. ముందు మీరు మన దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే ఈ మంత్రగత్తెల్ని మంత్రగాళ్ళని తీసుకెళ్ళాలి. 41:13 మత్తయి వార్త 13:41. మనుష్య కుమారుడు తన దూతలను పంపుతాడు, ఆయన రాజ్యములో జీవము గల దేవుని రాజ్యములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనని ఎందుకు చదివారు చూసారా? దేవుడు చెప్పినట్టుగా సంఘంలో ప్రవర్తించని ప్రతి ఆడదాన్ని ప్రతి మగాడిని ఏం చేస్తారో వీళ్ళని ఏమన్నాడు తెలుసా దేవుడు?
ఆటంకములకు, దేవుని రాజ్యములో ఆటంకములకు దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో వేయడానికి ముందు ఫస్ట్ ప్రయారిటీ వెలికిస్తారట. రాజ్యములో దుర్నీతి పనులు. రాజ్యం ఉండేది దేవుని సంఘం. దేవుని రాజ్యములో ప్రజలు, దేవుని పిల్లలు ఎలా ప్రవర్తింపవలనో అందుకోసం నేను ఆలస్యం చేయక వేగంగా వచ్చేస్తున్నాను చెప్పటానికి. వాళ్ళకి సంఘాన్ని సరి చేయకపోతే చాలా మంది చెడిపోతారు. ఒక జబ్బు ఇద్దరిలో వచ్చింది, ఒక దానిలో వచ్చిందని ఊరుకుంటే ఇప్పుడు ఇద్దరిలో వచ్చింది. ఈ ఇద్దరిని మనం ఏరేయకపోతే, ఇద్దరికి మనం వైద్యం చేయకపోతే మిగిలిన వాళ్ళంతా చెడిపోద్దన్నాడు. ఎక్కడ చేదైన వేరు ఏదైనా ఉంటే, హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక, ఏనైనా అపోస్తలుడైన పౌలు హెబ్రీకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం చూడండి ప్రియులారా. ఎందుకంత టెన్షన్? కుక్కే కదా కరిసిందని మీరు బోరింగ్ పౌడర్ వేసేసి లేకపోతే ఏదో ఆయింట్మెంట్, పెన్సిలిన్ ఆయింట్మెంట్ రాసేస్తే పోదు. గాయం పోద్దేమో కానీ దాని కాటు వలన వచ్చే పాయిజన్ విషయం నీ రక్తములోని కలిసిపోద్ది. నీ రక్తం అంతా, శరీరం అంతా ఆక్రమిస్తుంది. ఆ తర్వాత నీ నోటంటూ వచ్చేది మాట కాదు, బౌ అంటావు. ఇది గాయం లేదు, మావాడు అరుస్తున్నాడు ఏంటంటే లోనకెక్కింది, లోనకెక్కింది. అందుకే ఏమ్మా అంటే బౌ అంటది. బౌ అంటే తేడా మాట వస్తుంది నోటంట, తేడా మాట. ఊ అంటది. బుస్ అంటే పాము, బౌ అంటే కుక్క. రెండు కరిచినా ప్రమాదమే. శబ్దం మారిపోద్ది. శబ్దం మారిపోద్దని మీకు ఎలా తెలుసు? పైకి వచ్చి వింటేనే వాక్యం అందొకరికి. భూమికి బెత్తుడు ఉండదు. కొలిస్తే స్కేలెట్టి కొలిస్తే భూమికి బెత్తుడు ఉండదు. దెబ్బతో నాకు షాక్ అయిపోయానండి. 7 పైకి వచ్చింటే నా వాక్యం అంటుంది. మరి ఎక్కడొచ్చింటే వాక్యం? నీకింత మేధాశక్తి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాను. నరహంతకుడు, నరహంతకుడు ఆది నుండి వాడు నరహంతకుడు. ఇన్ని కోట్ల మందిని తిరిగి సాకరికి బెత్తుడున్నావని జాలిపడక నిన్ను కూడా వేసేసాడు వాడు. అయ్యో ఈ పుట్టిది మనకెందుకులే, వదిలేద్దాం దీన్ని, అంగట్లో కొసరలాడదని అనుకున్నాడా? ఇక్కడున్నావు గనక నిన్ను వెయ్యాలి. ఒకరు చీపు రొట్టుకుంటేనే దేవుని సేవ అంటుంది, ఒకరితో పైకొచ్చి వింటేనే దేవుని సేవ అంటుంది. వస్తేనా సేవ, నేర్చుకుంటేనే సేవ, చేస్తేనే సేవ అంటారు చూసారా? ఇదే ఈ అరుపులను మీరు పసిగట్టాలి. తేడా ఎక్కడో తేడా. దగ్గు అంటాం, దగ్గులో రకం ఉంది. పొడి దగ్గు అంటాం, పొడి దగ్గులో చెడు దగ్గు ఉంది. పొడి దగ్గులోనే చెడు దగ్గు. అలా దగ్గకూడదు. మాటి మాటికి ఏదో ఒకసారి వచ్చింది, పొరబారినప్పుడు దగ్గావు, ఆలోచనలో ఏదో ఆలోచిస్తూ తిన్నావు కనుక దగ్గావు. ఈ దగ్గులు వేరు. కానీ మాటి మాటికి వస్తుంది అది. కొన్ని దగ్గుల్లో కళ్ళుని శబ్దం వస్తుంది చూసారా? సప్తస్వరాల టైపులో దగ్గులో కూడా సప్తస్వరాలు ఉంటాయి. ఆ దగ్గు చూడగానే చెప్పాలి నీకు క్షయ అని చెప్తానండి. సంఘంలో ఉన్నోళ్ళకి అదే చెప్పాను నేను, నీకు క్షయ అన్నాను. వెంటనే ఫీల్ అయిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, టెస్ట్ రిపోర్ట్లన్నీ వచ్చాయి, ఎక్కడ నాకు క్షయ లేదన్నాడు అన్న. ఇంక నేను మాట్లాడలేదండి. ఆ తర్వాత చూసినప్పుడల్లా దగ్గుతుంది. ఏం దగ్గినా అలా అదిగో అది బౌ అంటది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, రిపోర్ట్లు వచ్చా, నాకు క్షయ లేదంటది. ఇక మనం ఏం మాట్లాడతాం? ఏం మాట్లాడతాం? వద్దు వద్దు. హెబ్రీలకు రాసిన పత్రిక
12వ అధ్యాయము 15 వచనం చూడండి, మీరందరూ చూడాలా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి మిగిలిన వారిని కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని. అర్థమైందా లేదా? ట్రీట్మెంట్ ఇమ్మంటారు, వద్దంటారా? ఆ చేదైన వేరుని తీసేయొద్దా? తీయకపోతే ఏం జరుగుతుందో మొక్కల గురించి చెప్పటం లేదు ఇక్కడ. మొక్కల గురించి కాదు ఇక్కడ చెప్తున్నది, నీ గురించి నా గురించి చెప్తున్నాడు. మళ్ళా చదవండి. ఫైనల్గా, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిస్తే సంఘంలో కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని. అని ఒకటి గురించి చెప్పాడు. వాడి పేరే ఏశావు. 16-17 వచనాలు. దానికి ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి, మన అన్నయ్య సీనియర్, ఆడి చేదు ఏదో చూడండి. ఆడి చేదు ఏంటో, ఆడి చేదైన వేరేటో చూడండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడు వ్యభిచారి అయిన ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. తర్వాత మారిపోయాడు పాపం. తర్వాత ఏశావా తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదకినను మారు మనస్సు పొంద అవకాశమే దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ముందే నేను రాశాను తన విషయం అన్నాడు. చూసారా? అరే తమ్ముడు కూర ఇచ్చారా అన్నాడు. కూర ఇతన్ని జ్యేష్ఠత్వం ఇచ్చేస్తావా అన్నాడు. జ్యేష్ఠత్వమే కదరా, ఎవడ కావాలి తీసుకోరా బాబా కూర ఇచ్చే అన్నాడు. ఇచ్చాడు కూర, తినేశాడు, జ్యేష్ఠత్వం పోయింది. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. నాన్న నన్ను దీవించే అన్నాడు. ఒరే ఇంతకు ముందే వచ్చావు కదరా, నేను దీవించేశాను అంటాడు ఇస్సాకు. మరి నాకు లేదా అన్నాడు. నీకెక్కడ ఉంది, అయిపోయిందిరా, అన్ని ఇచ్చేసాను మీ తమ్ముడికి. మరి నన్ను ఏం చేయమంటావు? అడుగుతును, ఏం చేయమంటావు? నీకు ఇంట్రెస్ట్ లేదు. మారు మనస్సు పొందగోరాడు, తర్వాత కన్నీళ్లు విడిచాడు, వెదికాడు, దొరకలేదన్నాడు. జాగ్రత్త, మిమ్మల్ని చూస్తాను బయటికి పంపేస్తాను. నా దగ్గర జాలి లేదు, కనికరం లేదు. తగలేసానా అంటే బయటికి పోతారు, బయటికి పోయారు అంటే బ్రతుకే లేదు మీకు. 100% చెప్తున్నాను మీకు. బయటకు వెళ్ళారా మీకు ఇక బ్రతుకు లేదు. మీరు అదృష్టం ఇండియాలో పుట్టడం, అదృష్టం ఆంధ్రాలో పుట్టడం, అదృష్టం విశాఖకు రావటం. జాగ్రత్త, దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మాట పెదవు దాటిందా ఆపరేషన్ చేస్తాను. కళ్ళు మూసుకోండి. తండ్రి, నా పిల్లలు, నీవు నాకిచ్చిన పిల్లల్ని ఎలా పెంచాలో అన్నదాన్ని ఒకసారి రుచి చూపించాను మీ పిల్లలకి. వేళ జీతగాడు గొర్రెల కాపరి కాలేడు. క్రూర మృగాలు గొర్రెలను వేటాడినప్పుడు జీతగాడు పారిపోతాడు. వాడు జీతగాడు గనుక నిజమైన కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అన్నారు మీరు. అవును తండ్రి, ఈ పిల్లల కోసం నా సర్వ శక్తిని ధారపోసి మహాజ్ఞానాన్ని నీ పిల్లలకు నేర్పించటానికి నేను పడుతున్న ప్రయాసం నీకు తెలుసు నాయన. ఒక అందమైన భవనములో అన్ని సౌకర్యాలు, అన్నిటిలో మీ మహాజ్ఞానం విలువైనది కూర్చోబెట్టి ప్రతిరోజు నేర్పిస్తున్నా, వింటున్నా దుష్టుడు తన వారిని ఎంపిక చేసుకొని పాడు చేసే ప్రక్రియలో పాల్గొంటున్నాడు.
సాతాను తంత్రాలు ఎరిగిన వాడను గనుక ఎవరిని ఎప్పుడు ఎక్కడ మట్టు పెట్టాలో నాకు తెలుసు గనుక కొందరిని మట్టు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాను. లేకపోతే మిగిలిన వారంతా చెడిపోతారని నాకు తెలుసు నాయన. గతంలో ఎన్నో వందల మందిని బయటికి గెంటేశాను. మిగిలిన వారు ఆరోగ్యకరమైన వారుగా మీ యందు బ్రతకాలని, మీ పిల్లలుగా ఉండాలని, మీ మహాజ్ఞానాన్ని వాళ్ళ మనోనేత్రాలు తెరుచుకుని వినాలని, బ్రతకాలని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్గా కనిపిస్తున్న ఈ విశ్వవిఖ్యాత సంఘం, రాజ్యం నీ కొరకు పడుతున్న ప్రయాస. పిల్లలను చల్లగా కాపాడండి. తోడేలు ఎత్తుకొని పోకుండా గొర్రెలను సంరక్షిస్తున్నాం. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. జయశాలి కాలంగళ నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలక్రిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో, వీడియో సీడీలు మరియు డీవీడీల వరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కయ్యపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్స్ 0891274575, 2720027, 2597799. మా వెబ్సైట్ www.bibleverdict.org మరియు మా